హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 13వ కీర్తన అభ్యాసం చేద్దాం. సరియారు నీనగే సంజీవిరాయ, సరియారు నీనగే సంజీవిరాయ, గిరిధర వర నృప పరిపూర్ణ బోధ గురువే, గిరిధర వర నృప పరిపూర్ణ బోధ గురువే, సరియారు నీనగే సంజీవిరాయ. అందురమర ಮುಂದೆ ಬಂಧುಹರುಷದಿಂದಲಿ, అందురಮರ ಮುಂದೆ ಬಂಧುಹರುಷದಿಂದಲಿ, ಚಂದದಿಂ ಸೀತಾಂಗನೆಗೆ ಮುದ್ರಿಕೆಯ ನೀತ ಹನುಮ, ಚಂದದಿಂ ಸೀತಾಂಗನಿಗೆ ಮುದ್ರಿಕೆಯ ನೀತ ಹನುಮ, ಸರಿಯಾರು ನೀನಗೆ ಸಂಜೀವಿರಾಯ, ಗಿರಿಧರ ವರ ನೃಪ ಪರಿಪೂರ್ಣ ಬೋಧ ಗುರುವೇ, ಸರಿಯಾರು ನೀನಗೆ ಸಂಜೀವಿರಾಯ. ಗೋಪಿಸೂತನ ಪಾದ ಪೂಜಿಸಿ ಗದೆಯ ಧರಿಸಿ, ಗೋಪಿಸೂತನ ಪಾದ ಪೂಜಿಸಿ ಗದೆಯ ಧರಿಸಿ, ಜರಸಂಧ ನಾದಮ ಸೀಳಿದ ನಮ್ಮ ಭೀಮ, ಜರಸಂಧ ನಾದಮ ಸೀಳಿದ ನಮ್ಮ ಭೀಮ, ಸರಿಯಾರು ನೀನಗೆ ಸಂಜೀವಿರಾಯ, ಗಿರಿಧರ ವರ ನೃಪ ಪರಿಪೂರ್ಣ ಬೋಧ ಗುರುವೇ, ಸರಿಯಾರು ನೀನಗೆ ಸಂಜೀವಿರಾಯ. 10-11 ಮತಗಳನ್ನು ಖಂಡಿಸಿ, 10-11 ಮತಗಳನ್ನು ಖಂಡಿಸಿ, ಚಿತ್ತ ಜನಯ್ಯ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲ, ಚಿತ್ತ ಜನಯ್ಯ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲ, ಸರಿಯಾರು ನೀನಗೆ ಸಂಜೀವಿರಾಯ, ಗಿರಿಧರ ವರ ನೃಪ ಪರಿಪೂರ್ಣ ಬೋಧ ಗುರುವೇ, ಸರಿಯಾರು ನೀನಗೆ ಸಂಜೀವಿರಾಯ. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. సంజీవరాయుడా, గిరిధారి, ఒకప్పుడు ఆ గిరిని ధరించినటువంటి వాడు, గిరిని ఎత్తినవాడు కదా, అందుకని ఆయన్ని గిరిధారి అంటారు. కృష్ణుణ్ణి గిరిధారి గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆంజనేయుడు, అంటే వాయుదేవుడు. గిరిధారి గురించి పరిపూర్ణ జ్ఞానము కలిగిన గురుదేవా, సరియారు నీనగే, సరియారు నీకు సరి ఎవరు, నీకు సాటి ఎవరు అని అర్థం. మొదటి చరణం. అందు అంటే అలనాడు, ఆనాడు అంటే త్రేతాయుగంలో రాముని
ముందు నిలబడి రాముడి ముందర నిలబడి రామర ముందే అంటే రామచంద్రమూర్తి యొక్క ముందు నిలబడి బంధు చాలా ఆనందంతో వచ్చి హర్షದಿಂದరి ఆనందంతో చందదిం సీతాంగనిగే చందదిం అంటే చక్కగా సీతాదేవికి ఆనాడు రాముని ముందుకు వచ్చి ఆనందంతో సీతాదేవికి ఉంగరాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని ఆనందంగా చెప్పినవాడు. ఏమని? సీతాంగనికి ముద్రికే నీత హనుమ, ముద్రికను రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని అమ్మవారికి ఇచ్చినటువంటి విషయాన్ని ఆ ఆనందంగా రామచంద్రమూర్తికి చెప్పినటువంటి వాడు. చందదిం సీతాంగనికే తాను సీతాదేవికి ముద్రికను ఇచ్చినటువంటి సంగతి రామచంద్రమూర్తి ముందు నిలబడి చెప్పినటువంటి వాడు. ఇది మొదటి చరణం అర్థం. రెండవ చరణంలో గోపిసుతన పాద పూజిసి, గోపిసుతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మ యొక్క పూజ చేసి గదయ ధరిసి గదాధారి అయి అంటే భీమసేనుడు జరాసందనాధమ, జరాసంధుడు అనేటువంటి అధముడు దుర్మార్గుడు అతన్ని చీల్చాడు, శరీరాన్ని 2 భాగాలుగా చీల్చాడు. జరాసంధ అనేటువంటి అధముణ్ణి ఆయన భీమసేనుడు ఆ శరీరాన్ని 2గా చీల్చి నమ్మ భీమ అంటే మా భీముడు అంటే మన భీముడు, మన స్వామి, మా భీమసేనుడు ఆ విధంగా చేశాడు అని చెప్పి రెండవ చరణంకి అర్థం. తర్వాత మూడవ చరణం హత్తు హన్నొందు. హత్తు అంటే 10, హన్నొందు అంటే 11. 10, 11 కలిస్తే 21. ప్రపంచంలో 21 కుమతాలు అంటే సరైనటువంటి జ్ఞానం లేకుండా చెప్పిన విషయాలు, దాన్ని కుమత అంటే సరైనటువంటి మతం చెప్తే అది వేరు, సరైనటువంటి పరిజ్ఞానం లేకుండా చెప్పినటువంటి దాన్ని సిద్ధాంతాలని కుమతులు అంటారు. అంటే కుమతి మంచి మతాన్ని అంటే మంచి విషయాన్ని కనుక బోధిస్తే దాన్ని చక్కగా అందరూ ఇష్టపడతారు. కానీ లోకంలో ఒక 21 మతాలు ఉన్నాయి. అవి వరుస ప్రకారంగా వాటి పేర్లు మీకు చెప్తాను. కుభాష్యములు, దాన్ని కుభాష్యములు అంటారు. అంటే భగవంతుడిని సరైనటువంటి జ్ఞానంతో చెప్పినవి కావవి. అంటే భగవంతుడిని రకరకాలుగా ఉన్నాడని కొందరు, నాస్తికుడని కొందరు, లేడని కొందరు, ఈ సృష్టి అంతా కూడా ఎవరు సృష్టించలేదు, దాంతో అదే ఉందని రకరకాలుగా వాళ్ళకి తోచిన విధంగా చెప్పినటువంటి భాష్యాలు మొత్తం 21 ఉన్నాయి. వాటి పేర్లు ఏంటంటే భారతీ విజయము, సచ్చిదానంద భట్టు రాసినటువంటిది, అది బ్రహ్మఘోష అని ఒకటి, శతానంద అని ఒకటి, ఉద్ధత, విజయ, రుద్రభట్టు, వామన, యాదవ ప్రకాశ, రామానుజ, భర్తృప్రపంచ, ద్రవిడ, బ్రహ్మదత్త, భాస్కర, విశారద, వృత్తకారక, జయభట్ట, విష్ణుక్రాంత, వాదీంద్ర, మాధవభట్ట, శంకర అని ఈ రీతిగా ఇవి మొత్తం 21. కాబట్టి 21 కుభాష్యములను వాటిని ఖండించి లోకానికి సరైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావులు మధ్వాచార్యుల వారు. అందుకనే హత్తు హన్నొందు అంటే 10, 11, 21 కుభాష్యములను అంటే బౌద్ధ మతం కానీ, ఇవన్నీ నాస్తిక మతం కానీ, చార్వాక మతం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయే, ఇవి సరైనటువంటి భగవంతుడి గురించినటువంటి విషయాన్ని తెలపలేకపోయినాయి, సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని చూపించలేకపోయినాయి. కాబట్టి దాన్ని కుభాష్యములు అంటారు. ఆ కుభాష్యములను ఖండించి లోకానికి సరైనటువంటి జ్ఞానాన్ని బోధించిన వాళ్ళు మధ్వాచార్యుల వారు. ఎందుచేత అంటే ఇప్పుడు లోకం ఉంది, జగత్తు మిథ్య అనేస్తారు. జగత్తు మిథ్య అంటే ఇప్పుడు మనం కళ్ళకు కనిపిస్తున్నటువంటి జగత్తుని మిథ్య అని ఎలా అంటారు? వాళ్ళు ఏం చెప్తారు? ఇదంతా నశించిపోయేది కదా, కానీ నశించేదాకా ఉంది కదా. ఇప్పుడు నెలంతా పాలు పోయించుకొని నెల అయిన తర్వాత నాయన అంతా మిథ్యనైనా
పోసేవాడెవరు, పోయించుకున్నవాడెవరు, పాలేమిటి, నువ్వు పోసేవాడివి ఏంటి, నేను తాగేవాడిని ఏంటి, అంతా మిథ్య, అంతా మిథ్య. ఇంట్లో అద్దెకుండి నెల రోజుల తర్వాత అద్దె కట్టాల్సి వచ్చినప్పుడు, నాయనా అద్దె ఏమిటి, ఇల్లు ఏమిటి, నువ్వు ఇచ్చేవాడివి ఎవరు, నేను పుచ్చుకొని ఎవరు, అంతా మిథ్య అనేస్తే చలామణి అవుతుందా? అందుకు చేత ఏమని చెప్పాలి? జగత్తుని ప్రవాహము అనాలి. ఎంచేతంటే ముత్తాత గారు ఉండేవారు, ఆయన ఇప్పుడు లేరు. దాని తర్వాత తాతగారు, ఆయన ఇప్పుడు లేరు. దాని తర్వాత తండ్రి, అలాగే తర్వాత తర్వాత తన బిడ్డ, తన మనవడు, తన మునిమనవడు, ఇలాగా ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తుంటారు. అంటే పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వస్తుంటుంది. గంగా ప్రవాహం అలాగ వెళ్తుంటుంది. కాబట్టి ప్రవాహంగా చెప్పాలి. కానీ అంటే ఇది జగత్ము ఏమనాలి? ప్రవాహం అనాలి, మిథ్య అనకూడదు. మిథ్య అంటే అది అబద్ధం కిందకు వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకాన్ని సృష్టించినవాడు బ్రహ్మదేవుడు అని చెప్తారు. బ్రహ్మదేవుడు ఉన్న లోకానికి పేరు సత్యలోకం. అంటే సత్యలోకానికి అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడు మిథ్యాలోకాన్ని ఎలా సృష్టిస్తాడు? అబద్ధపు లోకం సృష్టించాడు కదా. ఎందుకంటే అప్పుడు భ్రాంతి, మిథ్య, అబద్ధం అంటే అంతా అబద్ధం కిందకి వచ్చేస్తుంది. దేవుడు అబద్ధమే, నువ్వు అబద్ధమే, నేను అబద్ధమే, లోకమే అబద్ధము, లోకమంతా కూడా భ్రాంతి, అంతా కూడా మిథ్య, ఏమీ లేదు, ఏమీ లేదంటే గొడవే లేదు ఇక. కాబట్టి అలా అంటే రోజులు గడవవు, పగలవుతుంది, రాత్రి అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? కాలం అంటారు. కాలం అనేది ప్రవాహం. కాబట్టి సృష్టి ప్రవాహం లాంటిది. జగము సత్యము, తత్సత్యం బరుట తెస్తా. కాబట్టి సత్యం అనాలి కానీ జగత్తు మిథ్య అనకూడదు అని లోకానికి చాటి చెప్పినటువంటి వారు మధ్వాచార్యుల వారు. ఎందుకంటే మధ్వాచార్యుల వారు పుట్టడానికి ముందు అందరూ కూడా శంకర మతాన్ని అవలంబించేవారు. శంకర మతం చాలా విజృంభణగా ఉండేది. అందువల్ల అయితే అందరూ శంకర మతస్థులు అయిన తర్వాత వాళ్ళలో కొందరికి అనుమానం కలిగింది. అంతా బాగానే ఉంది, కానీ ఈ లోకం మిథ్య అంటే ఎలా కుదురుతుంది? అందుకనే మన రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నీ ఒప్పుకున్నారు, కానీ జగత్తు మిథ్య అనేటువంటి మాటను మాత్రం వారు ఒప్పుకోలేదని గ్రంథాలు చెప్తున్నాయి. ఎందుచేతంటే జగత్తు మిథ్య అవ్వడానికి అవకాశం లేదు. అలా అయితే ఈ దేశము మిథ్య, రాష్ట్రపతి పదవి అనేటువంటిది మిథ్య, రాష్ట్రపతే మిథ్య, లోకమే మిథ్య అన్నప్పుడు ఇంకా దేశము లేదు, రాష్ట్రం లేదు, పతి లేడు, అంతా మిథ్య అయిపోతుంది అని సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా వారి జీవిత చరిత్రలో ఆ మాటను ఒప్పుకోలేదు. కాబట్టి మిథ్య అనరాదు. ఎందుకంటే ఇది కళ్ళకు కనిపిస్తున్నటువంటిది. కాకపోతే నిన్న ఉండింది, నిన్న పోయింది, ఇవాళ వచ్చింది, ఇవాళ కూడా పోతుంది, రేపు వస్తుంది. కాబట్టి దీన్ని ఏమనాలి? ప్రవాహం అనాలి. కాబట్టి జగత్తు ప్రవాహము అని చెప్పి ఆ విధంగా లోకానికి సరైనటువంటి మార్గాన్ని, అలాగే నేనే బ్రహ్మ, నేనే దేవుణ్ణి అయితే మనమే కనుక పంచామృత అభిషేకం చేసుకుంటే ఏమవుతుంది? మన శరీరం పైన చీమలు గట్టిగా పట్టుకుంటాయి. కాబట్టి భగవంతుడిని అర్చించాలి అంటే పూజించేవాడు ఒకడు ఉండాలి, పూజింపబడేవాడు ఒకడు ఉండాలి. అందుకనే గీతలో కృష్ణుడు చెప్పేవాడుగా ఉన్నాడు, అర్జునుడు వినేవాడుగా ఉన్నాడు. అంటే ఇద్దరు ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు రోడ్లో ఒకడు తనలో తానే మాట్లాడుకుంటూ పోతుంటే ఏమంటారు? పిచ్చివాడు అంటారు. వాడిలో వాడే మాట్లాడుకుంటే పిచ్చివాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. ఎవరు ఉండరు, ఎవరితో మాట్లాడరు, ఎవరిని చూడరు, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకుంటే ఏమంటారు? పిచ్చివాడు అంటారు. కాబట్టి మాట్లాడాలంటే మాట్లాడేవాడు ఒకడు, వినేవాడు ఒకడు, ఇద్దరు ఉండాలి కదా. అదే ఆ రీతిగా సరైనటువంటి జ్ఞానాన్ని బోధించిన వారు మధ్వాచార్యుల వారు. ఆ రీతిగా ఆ సేవకుడైనటువంటి వాయుదేవుల వారు మధ్వాచార్యుల వారుగా అవతరించినప్పుడు ఈ యొక్క 21 మతాలను ఖండించి లోకానికి దారి చూపించినటువంటి మహానుభావుడు అని అర్థం. హరే శ్రీ.